వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. హుజూరాబాద్ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్ వివాదం కొనసాగుతుంది. అయితే ఫైట్ చేస్తే స్ట్రైట్ గానే చేస్తానని నీలా స్ట్రీట్ ఫైట్ చేయనంటూ ఫైర్ అయ్యారు ఈటెల రాజేందర్. బండి సంజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటెల కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను అని నేరుగా శత్రువుతో కొట్లాడతానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక రేపు నా మనుషులే సర్పంచ్గా వార్డు మెంబర్లుగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఈటెల వర్గానికి టికెట్లు ఇవ్వను అని ఎవరైనా ఉంటే నేరుగా కొట్లాటే అంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈటెల రాజేందర్. రెడ్డిగా హుజూరాబాద్ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్ వివాదం కొనసాగుతుంది. ఫైట్ చేస్తే స్ట్రైట్ గానే చేస్తానని నీలా స్ట్రీట్ ఫైట్ చేయనంటూ ఫైర్ అయ్యారు ఈటెల రాజేందర్. బండి సంజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటెల కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను అని నేరుగా శత్రువుతో కొట్లాడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక రేపు నా మనుషులే సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఈటెల వర్గానికి టికెట్ ఇవ్వనని ఎవరైనా ఉంటే నేరుగా కొట్లాటే అంటూ హెచ్చరించారు ఈటెల రాజేందర్. మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు. మనం ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం మీరు అంటున్నారు. వాళ్ళ సంగతి తేల్చాల్సిన శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు. ఇవన్నీ విషయాలు తెలుస్తాయా, గింతదాకా పోతుందా? కానీ కాలం చాలా గొప్పది. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర హైకోర్టు